మనోళ్ళు ఎప్పటి నుండో మన హీరోల లైనప్ ఆ ముచ్చట గురించి అడుగుతున్నారు. అబ్బా సాయిరామ్. సో ఇవాళ నెక్స్ట్ మన హీరోలే రాబోయే సినిమాలు ఏంది, ఏది ముందు వస్తుంది, అసలు ఏది వస్తుంది, ఏంది కథ అనేది మాట్లాడుకుందాం. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. సో ఫస్ట్ ప్రభాస్ అన్నది మాట్లాడదాం. నెక్స్ట్ రాబోయే సినిమా రాజా సాబ్. మనకు తెలుసు ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎవ్వరు హారర్ ప్రాజెక్ట్ టచ్ చేయడానికి డేర్ చేయరు. బట్ ప్రభాస్ అన్న యాజ్ యూజువల్ చేస్తున్నాడు. బట్ ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది, అవుట్పుట్ నచ్చలేదు ప్రభాస్ అన్నకి అని చెప్పి ఇంకా మళ్ళీ రీషూట్ చేయాలి 80 days అని చెప్పి నడుస్తుంది. బట్ ఏమో మేబీ ఫౌజీ ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. సో ఎనీవే రాజా సాబ్, ఫౌజీ, నెక్స్ట్ ఫౌజీ మళ్ళీ ఒక మంచి ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమా. ఇప్పటికే షూటింగ్ 50% దాకా అయిపోయింది అంటున్నారు. సో చూడాలి. తర్వాత స్పిరిట్. ప్రభాస్ ఫిల్మోగ్రఫీలోనే సలార్ 2 తర్వాత తన లైనప్లో మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఇప్పుడు ప్రభాస్ ఫిల్మోగ్రఫీలోనే కాదు, ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సినిమా. అసలు ఇప్పటికీ నాకు షాక్ అనిపిస్తుంది. అంటే ప్రభాస్ అన్న లాంటి కట్అవుట్కి ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఎందుకు కాప్ రోల్ ఇవ్వలేదని చెప్పి. సో అది తీరబోతుంది. మోస్ట్ అవైటెడ్ క్రేజీగా రిలీజ్ అవుతుంది. మస్త్ టైప్తో వస్తుంది సినిమా. అండ్ తర్వాత కల్కి 2 కూడా నాకు పర్సనల్గా మొన్న వీడియోలో కూడా చెప్పాను, నాకు పర్సనల్గా ప్రభాస్ అన్న మూవీస్లో అప్కమింగ్ మూవీస్లో మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2. నాకు ఇంకా వండర్ ఇంకా 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 ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇంకా చూడాలని ఉంది. సో ఎప్పుడు వస్తుందో నాగేశ్వన్కే తెలియాలి. అండ్ లాస్ట్ ప్రశాంత్ వర్మ ఫిలిం, సంథింగ్ బ్రహ్మరాక్షస టైప్ ఆఫ్ టైటిల్ అన్నారు. సో ఆ మూవీ ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియదు, కానీ ప్రస్తుతం అయితే 6 ఫిలిమ్స్ లైన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్. ఫస్ట్ వార్ 2 మూవీ. మనకు తెలుసు వార్ 2 నార్త్లో మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సౌత్ పరంగా ఓకే మన తెలుగులో జర తారకన్ ఉన్నాడు కాబట్టి లేపుతారు. సో మంచి హైప్ ఉంది. తర్వాత ఎన్టీఆర్ నీల్. ఇది నెక్స్ట్ తారకన్ అన్ని మూవీస్లో ది మోస్ట్ హైప్డ్ మూవీ. నాకు తెలిసి ఇంకో 10 సినిమాలు లైన్లో ఉంటే కూడా ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా డ్రాగన్ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది. మస్తు మాస్గా ఓవర్ బ్రోడ్గా రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ తర్వాత దేవర 2. ప్రస్తుతం ఆ క్లిఫ్ హ్యాంగర్కి దేవర వదిలిన క్లిఫ్ హ్యాంగర్ క్లైమాక్స్ ట్విస్ట్కి అయితే మరీ పెద్దగా ఏం వెయిట్ చేయట్లేదు, కానీ డీసెంట్ హైపే ఉంది. ఇంకా దాని గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం చాలా ఎర్లీ, అది ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ నెల్సన్ మూవీ. రూమర్ స్ప్రెడ్ అయింది, మనం విన్నాం. సో మంచి క్రేజీ స్టోరీ లైన్ చెప్పాడని చెప్పి ఓకే అయ్యేటట్టుగా అనిపిస్తుంది. అండ్ తర్వాత రామ్ చరణ్ RC-16. చాలా యాంగ్జైటీగా ఉంది. ఆ లుక్ చూసిన తర్వాత, క్యాస్ట్ చూసిన తర్వాత చూస్తూనే ఉన్నాం మనం. చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. అండ్ రామ్ చరణ్ బర్త్డే March 27th టైటిల్ టీజర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్స్ కాదు, 100% వస్తుంది. సో వెయిటింగ్ ఆ సినిమాకి. అండ్ తర్వాత ఇది ఎపిక్, రంగస్థలం లాంటి ఎపిక్ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబో. ఆ సినిమా అప్డేట్ కోసం చాలా వెయిటింగ్. చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్ ఉంటుందంట. అండ్ రాజమౌళి గారు కూడా షాక్ అయ్యారంట ఆ ఇంట్రొడక్షన్ అది చూసి. సో చాలా యాంటిసిపేషన్ ఉంది ఆ సినిమా పైన. అసలు ఎలాంటి బ్యాక్డ్రాప్, రంగస్థలం సీక్వెలా లేదంటే ఏంటి ఫ్రెష్ స్టోరీయా అని చెప్పి. సో చాలా హైప్తో వస్తుంది ఆ సినిమా. అండ్ థర్డ్ వన్ రామ్ చరణ్ లోకేష్ కనగరాజు. 1 year నుంచి అంటున్నారు స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి, కాంబో సెట్ అవుతుంది అని చెప్పి. చాలాసార్లు వింటానే ఉన్నాం. సెట్ అయితే మాత్రం మస్తు ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. కానీ సెట్ అవుద్దా లేదా ఎప్పటి నుంచో అంటున్నారు కదా. సో చూడాలి. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్. ఇంకా డైలమాన్లో ఉన్నాం, హర్రర్ విమల్ ఫస్ట్ వస్తుందా ఓజీ ఫస్ట్ వస్తుందా అని చెప్పి. సో హర్రర్ విమల్ అనిపిస్తుంది, ఎందుకంటే అది 4 days షూటింగే పెండింగ్ ఉందంట. ఓజీ ఇంకో స్కెడ్యూల్ ఉంది. అండ్ తర్వాత ఓజీ తెలుసు ఎంత పిచ్చోళ్ళలా వెయిట్ చేస్తున్నారో, ఎంత వైబులు ఉన్నారో మన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్. అసలు ఆ ఓజీ ఒక్కటి దింపండిరా బాబు, ఇంకా ఏ సినిమా వద్దు పవన్ కళ్యాణ్ నుండి అనే స్థితికి వచ్చేసారు ఫ్యాన్స్ లిటరల్గా. సో చాలా వెయిటింగ్ ఓజీ సినిమా కోసం. లాస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. వద్దు అని చెప్పి ట్రెండ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, మనం చూసాం. సో మేబీ అది లాస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. బట్ సురేందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమాని కూడా అన్నారు. బట్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ వెంకీ మామతో ఉంది అని అంటున్నారు సురేందర్ రెడ్డి. సో మేబీ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఉస్తాద్ భగత్ సింగ్ విల్ బి ద లాస్ట్ ఫిలిం ఆఫ్ పవన్ అన్న అనుకుంటున్నా. నేను అవ్వకూడదని అనుకుంటున్నా, బట్ స్టిల్ అయ్యేలా ఉంది. సో ఆ సినిమా గురించి ఎంత కుమార్ కూడా అంత మంచిది. సో తర్వాత అల్లు అర్జున్. ప్రస్తుతం అయితే ఏది కన్ఫర్మ్ కాలేదు, అల్లు అర్జున్ అట్లే అంటున్నారు. సో మేబీ దట్ విల్ బి ద నెక్స్ట్ ప్రాజెక్ట్.
సో మంచి ప్రాజెక్ట్ అంటే మంచి ఇప్పటివరకు 1000 crore కొట్టిన హీరో డైరెక్టర్, ఇండస్ట్రీ కొట్టిన హీరో. సో క్రేజీగానే ఉంటుంది. సో మాస్ రొటీన్ ఉన్నా కూడా మాస్ ఎలివేషన్స్తో బాగుంటుంది సినిమా. సో అది నెక్స్ట్ ఉండొచ్చు. దాని తర్వాత యాక్చువల్లీ త్రివిక్రమ్ గారిది గురూజీది ఫస్ట్ రావాలి, బట్ ఏదో డిలే వల్ల ఇది వస్తుందని అంటున్నారు. ఏది కన్ఫర్మ్గా తెలీదు. సో లైనప్ మీద క్లారిటీ లేదు అల్లు అర్జున్ది. దాని తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో ఓకే చేశారు, అప్పుడెప్పుడో 1.5 year 2 years బ్యాక్. సో అది చాలా టైం ఉంది. ఈ 2 సినిమాల తర్వాత వస్తుందా, ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అనేది క్లారిటీ లేదు అల్లు అర్జున్ది. సో లాస్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ SSME 29 ఫుల్ స్వింగ్లో. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది, సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. సో అది ఎంత హైప్డ్ ఫిల్మో తెలుసు. సో ఫైనల్గా 2027లో వస్తే ఇంకా హ్యాపీ. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇంతవరకు రీసెంట్ లుక్ కూడా ఒకటి బయటకు వచ్చింది. మరి అసలు దాని ఫస్ట్ లుక్ ఎట్లుంటుందా అని చెప్పి ఊహించుకుంటుంటేనే మస్తు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్రేజియస్ట్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా, ఇంతకు మించి క్రేజీ సినిమా మళ్ళీ అప్కమింగ్లో అంటే ఇంకా నెక్స్ట్ డికేడ్లో రాదేమో, సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు సినిమా. మీకు వింటేజ్ అంటారు కదా, ఆ వింటేజ్ క్యారెక్టరైజేషన్ మహేష్ అన్న ఇంతకుముందు ప్లే చేసిన క్రేజీ ఇంటెన్స్ రోల్స్ బయటికి రావాలంటే ఇదే సినిమా కరెక్ట్. పైగా SSME 29 లాంటి సినిమా తర్వాత పడ్డం ఇంకా లక్కీ అని చెప్పొచ్చు. అసలు ఎలా చూపిస్తాడు, ఎంత వైల్డ్గా ఎంత అరాచకంగా ఉంటుందో అని చెప్పి అసలు మైండ్లో కూడా ఊహించుకోమేమో. ఆ రేంజ్ స్టఫ్ ఇవ్వబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన అనుకున్నాడు కూడా యానిమల్ కంటే ఇంకా వైలెన్స్ వియర్డ్గా ఉంటుందని చెప్పి. సో నాకు పర్సనల్గా SSME 29 కంటే కూడా సందీప్ రెడ్డి వంగ సినిమా పైనే ఎక్కువ యాంటిసిపేషన్, ఎక్కువ హైప్ ఉంది పర్సనల్గా నాకు. బయట కూడా మోస్ట్లీ అట్లనే ఉండొచ్చు. సో అది గైస్ మ్యాటర్. మనోళ్ళ నెక్స్ట్ మూవీస్ ఏంది కథ అనేది. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీకు ఏ హీరోది అంటే సపరేట్గా ఏ హీరోది ఏ మూవీ పైన మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.